మెంటల్ హెల్త్. ఓకే, మెంటల్ హెల్త్ అంటే ఎగ్జామినేషన్ ఫియర్. ఎంత ప్రిపేర్ అయినా, సంవత్సరం అంతా ప్రిపేర్ అయినా, ఎగ్జామ్ దగ్గరికి ఆ ఫియర్ తోటి మర్చిపోవడం, ఆ భయంతో, ఆ టెన్షన్, ఆ ఫియర్ అనేది వాళ్ళు చెప్పేస్తున్నారు ఆటోమేటిక్గా సహజంగానే. మేము ఏం చేయలేదండి, గుడాకేశ కోర్స్ చేస్తాం, ఆటోమేటిక్గా వెళ్ళాము, ఎగ్జామ్కి వెళ్తే ఫియర్ లేదు. వాళ్ళే ఆశ్చర్యం, అరే ఎప్పుడు భయపడే ఫియర్, ఎప్పుడు ఉండే ఫియర్ ఎందుకు లేదు అని. ఏంటంటే అంతర్గత శక్తులు జాగృతం అవుతాయని ఎవరు చెప్పారు, ఎవరు మన నిరాహార యోగిని, ఆమె దగ్గరికి వెళ్తే చెప్పింది. ఆవిడే చెప్పింది, ఎవరైతే రాత్రుల్లో ధ్యానం చేస్తారో, సమయాన్ని, నిద్ర సమయాన్ని ధ్యాన సమయంగా మార్చుకుంటారో నిద్రాణమైన శక్తులు జాగృతం అవుతాయి అని చెప్పింది అన్నమాట. అట్లనే ఏమవుతుందంటే వీళ్ళందరూ శక్తులు జాగృతం అవుతాయి. ఏ శక్తులు? ఏకాగ్రత శక్తి, జ్ఞాపక శక్తి, ఇచ్ఛాశక్తి, సంకల్ప శక్తి, ఇలా చూసుకుంటూ వెళ్తే వంద రకాల శక్తులు మన లోపల ఉన్నాయి. ఇవన్నీ అవసరం, నిత్య జీవితం స్టూడెంట్స్కి అవసరం, అందరికీ అవసరం. ఆ శక్తులు అనేవి జాగృతం అవుతున్నాయి, యాక్టివేట్ అవుతున్నాయి. యాక్టివేట్ అవ్వడం వల్ల వాళ్ళకు ఈ భయాలు పోతున్నాయి. ఒక ఆవిడకేమో వాళ్ళ ఆయన బయటికి వెళ్తే వస్తాడా రాడా టెన్షన్, ప్రతి 10 నిమిషాలకు ఫోన్ చేసి బాగున్నారా, వస్తున్నారా, ఎక్కడ ఉన్నారు నాకు చెప్పాలి. 10 నిమిషాలు ఫోన్ రాకపోతే గడబడ, మొత్తం గుండె దడ. అప్పుడు ఆ 10 నిమిషాలు ఓడ్చుకుంటున్నాడు, ఏమంటే ఉన్నారా అండి, పోయారా, చేయొచ్చు కదా, 11 నిమిషాలు అయిపోయింది, ఎందుకు కాల్ చేయలేదు అని. ప్రతిసారి పొద్దున్న సాయంత్రం ఆమె ఇంట్లో ఉన్నా కానీ ఆమె టెన్షన్ 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 మాయం, టెన్షన్లు, ఆదుర్దాలు, వరీలు, యాంగ్జైటీలు, స్ట్రెస్. మా వర్క్ చేస్తుంటే స్ట్రెస్ వస్తుంటుంది. ఆ స్ట్రెస్ అనేది అంటే ఎందుకు పోతుందంటే, స్ట్రెస్ అతి తక్కువ సమయంలో ఎక్కువ ఎనర్జీ తీసుకునే టెక్నాలజీ అర్థమవుతుంది వీళ్ళకి గుడాకేశ ద్వారా. ఆ చిన్న పిల్లలు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ 17 నెలల చంటి బాలుడు, ఓకే, ఆ బాబు పెట్టుకున్న ఆవిడ కూడా, మరి ఆవిడ కూడా గుడాకేశ చేస్తుందన్నమాట. ఏమవుతుంది అంటే పిల్లలకు కూడా ఇంకా మంచి, మనం శక్తివంతులుగా, తల్లిదండ్రులు శక్తివంతులుగా ఉంటే పిల్లలకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది.